హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. టుడే మన ఫేవరెట్ సీరియల్ 'పాపే నా జీవన్ జ్యోతి' ఎపిసోడ్ ఏం జరిగిందో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఖచ్చితంగా వీడియో స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు స్కిప్ చేయకుండా చూసేయండి. అయితే దానికంటే ముందు ఏం చేయాలో తెలుసు కదా, ఖచ్చితంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, ఫాలో కూడా చేయండి. మీ లైక్ అండ్ షేర్ మాకు సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్లా ఉంటుంది. నేనైతే ఈ ముగ్గు వేస్తే సులభంగా ఈరోజు ఎపిసోడ్ ఏం జరిగింది అనేది వివరించేస్తాను. కాబట్టి ఖచ్చితంగా వీడియో అయితే స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు స్కిప్ చేయకుండా చివరి వరకు చూసేసేయండి. అయితే ఈరోజు ఎపిసోడ్ చూసుకున్నట్లయితే జీవన ఇందుమతుల కుట్ర బయటపడిపోతుంది. అది అసలు ఎలా బయటపడబోతుంది, వాళ్ళకి ఎలాంటి శిక్ష పడబోతుంది, అసలు ఆదిత్య ఆనంది ఏం చేయనున్నారు మనం చూద్దాం. ఈరోజు అయితే యాక్చువల్లీ వీళ్ళు అంజనం వేయించడానికి స్వామీజీ దగ్గరికి వెళ్తారు. సో స్వామీజీ దగ్గరికి వెళ్ళేసరికి ఇంకా సీను, ఆనంది, ఆదిత్య వెళ్తారు. ఆదిత్య అయితే అంటాడు, నాకు వీటిపైన నమ్మకం లేదు, అయినా ఇవన్నీ వర్క్ అయితే ఈ కోట్లు ఇవన్నీ ఎందుకు, మీరు అవన్నీ పిచ్చి వలన నమ్ముతున్నారు అని చెప్పేసి అంటాడు. అనేసరికి అది కాదండి, మీలాగే చాలామంది నమ్మరు, కానీ ఇక్కడికి వచ్చిన వాళ్ళు ఖచ్చితంగా ఒక రిజల్యూషన్ తీసుకొనే వెళ్తారు, నన్ను నమ్మండి అని చెప్పేసి మొత్తానికి ఆనంది ఆదిత్యని కన్విన్స్ చేస్తుంది. ఆదిత్యకి నమ్మకం లేకపోయినా ఆనంది మాట కొట్టలేక ఆదిత్య సరే అంటాడు. ఇలా మొత్తానికి వాళ్ళైతే ఇంకా స్వామీజీ దగ్గరికి అంజనం వేయించడానికి బయలుదేరుతారు. అసలు ఎవరు ఈ కుట్ర చేశారు అని చెప్పేసి కనుక్కుందామని. ఇంకా వెళ్ళేసరికి అక్కడైతే స్వామీజీ వేరే వాళ్ళకి చెప్తూ ఉంటారు, వాళ్ళది గోల్డ్ ఏదో పోతుంది, కానీ ఆయన నిజం చెప్పేస్తారు. మొత్తానికి వాళ్ళైతే సంతోషంగా వెళ్తారు. అది చూసిన ఆదిత్యకి కొంచెం నమ్మకం కుదురుతుంది. ఇంకా ఈలోపు ఇందుమతి అయితే జీవనాకి కాల్ చేస్తుంది, ఇక్కడ కొంపలు మునిగిపోతుంటే నువ్వేం చేస్తున్నావు, ఎవరికి కనపడకుండా రా అని చెప్పేసి. ఇంకా తను వచ్చేసరికి ఇంకా చెప్తుంది మాట, అంజనం అనేది ఒకటి ఉంటుంది, అక్కడికి వెళ్ళారంటే. అంజనమా, అదేంటి అని అంటుంది. ఉంటుందిలే, నీకు తెలీదు, అక్కడికి వెళ్ళి మన కోసం వాళ్ళు కనుక్కోవాలని ప్రయత్నిస్తున్నారు, ఇంకా ఆయన నేమ్స్తో సహా చెప్పేశాడు అనుకో, ఇంకా నీ పని నా పని చెప్పకూడదు తినటమే, ఇంకా నీకు ఎండీ చైర్ కూడా ఉండదు అని చెప్పేసి ఇందుమతి జీవనాన్ని భయపెడుతుంది. ఇంకా మొత్తానికి వీళ్ళైతే వెళ్తారు. అసలు వాళ్ళు ఏం చేద్దాం అనుకుంటున్నారు అక్కడ అని చెప్పేసి వెళ్ళేసరికి ఇంకా స్వామీజీకి జరిగిన విషయం అంతా చెప్తారు. ఆయన అయితే అంజనం వేసే పనిలో ఇంకా రెడీగా ఉంటాడు. ఇంకా నేమ్స్ చెప్పేస్తా, కాకపోతే చెప్తాడు ఒక ఇద్దరు ఆడవాళ్ళు అయితే ఈ పని చేసేసి ఆదిత్యాన్ని ఇరికించారు అని చెప్పి. కానీ ఆ ఇద్దరు ఆడవాళ్ళు ఎవరో ఒకసారి చూసి చెప్పండి అనేసరికి ఆయన దీక్షలోకి వెళ్ళేసరికి వీళ్ళైతే దాన్ని ఒక కలశం కింద పడేసి సౌండ్ ద్వారా ఆయన డిస్ట్రాక్ట్ చేస్తారు. సో ఆయన అయితే ఇంకా కళ్ళు తెరిచేసి, లేదమ్మా ఒక్కసారి అంజనం వేయడం కుదురుతుంది, ఇక్కడ ఎవరో నాకు భగ్నం కలిగించారు కాబట్టి ఇంకా నేను ఇది చేయలేను, మీరు ఇంకా వెళ్ళొచ్చు అని చెప్పేసి పంపించేస్తాడు. కాకపోతే వీళ్ళకి ఇద్దరు ఆడవాళ్ళు అన్న క్లూ అయితే దొరుకుతుంది. ఇంకా అలాగ మొత్తానికి ఇందుమతి జీవన అయితే వీళ్ళ అంజనం ద్వారా నిజం బయటపడకుండా అయితే అక్కడ ఆపుతారు. ఇంకా ఈలోపు వీళ్ళిద్దరూ ఉద్యోగాలకి ఇంకా సరే ఆదిత్య మీరు వెళ్ళండి, నేను కూడా ఈరోజు జాబ్కి వెళ్ళాలి కదా అని చెప్పేసి మొత్తానికి బయలుదేరుతారు. ఇంకా వెళ్ళేసరికి అక్కడ ఆనందిని చూసిన వాళ్ళ మేనేజరు, నువ్వు ఇక్కడ నుంచి వెళ్ళిపోవమ్మా, నీకు నచ్చినప్పుడు రావటానికి నచ్చలేనప్పుడు వెళ్ళిపోవటానికి ఇది ఆఫీసు, ఇంకేమైనా కాదు అనేసరికి, అది కాదు సార్, నా హస్బెండ్ కొంచెం ట్రబుల్లో ఉన్నారని నేను సడన్గా వెళ్ళిపోవాల్సి వచ్చింది అని చెప్పేసి అంటుంది. అనేసరికి మీ పర్సనల్స్ ఏమైనా ఉండొచ్చు, కానీ వన్స్ ఆఫీస్లోకి ఎంటర్ అయ్యాక ఆఫీస్కి కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి, చదువుకున్న దానిలోనే కనిపించావు కదా, ఆ మాత్రం తెలీదా అని చెప్పేసి అంటాడు. సరే ఇది ఒక్కసారికి నాకు ఎక్సెప్షన్ ఇవ్వండి, ఇంకెప్పుడు ఇలా జరగదు, నేను చాలా డెడికేటెడ్ అమ్మాయినే అంటే అది మేము చెప్పాలి, నీ డెడికేషన్ ఏంటో నాకు చాలా బాగా అర్థమైంది, దయచేసి ఆర్గ్యూ చేయకుండా ఇక్కడి నుంచి వెళ్ళిపో అమ్మా, ఇంకా నీకు ఎలాంటి ఉద్యోగం ఇక్కడ లేదు అని చెప్పేసి మేనేజర్ చెప్పేస్తాడు. ఇంకా చెప్పేసరికి ఇంకా ఆనంది అయితే చాలా బాధపడుతుంది. ఇంకా ఇంటికి వచ్చేసరికి ఆదిత్య ఉంటాడు. ఆదిత్య గారు మీరేంటి ఇక్కడ, నేను సరుకులు లేవని చెప్పాను, అవన్నీ తీసేసుకొని అప్పుడే వచ్చేసారా అనేసి అంటుంది. అసలు నిజానికి ఆదిత్య ఉద్యోగం కూడా పోతుంది. ఆ కారులో అంత రిస్క్ జరిగింది కాబట్టి వాళ్ళ కారు ఓనర్ వచ్చేసి క్యాబ్ తీసేసుకొని, ఇంకా నువ్వు ఉద్యోగంలోకి రావాల్సిన అవసరం లేదు, ఎందుకంటే ఇంత పెద్ద రిస్క్ నువ్వు క్యాబ్లో చేస్తావని నేను అనుకోలేదు అని చెప్పేసి మొత్తానికి ఆదిత్య ఉద్యోగాన్ని కూడా తీసేస్తారు. ఇంకా ఆదిత్య ఆ విషయం ఆనందికి చెప్పలేక, అది చేసే పనిలోనే ఉన్నాను ఆనంది, సరుకుల కోసమే చూస్తున్నా, కాకపోతే నాకు కొంచెం నీరసంగా ఉంది, దానివల్ల నేను ఒక 2 రోజులు లీవ్ కావాలని అడిగాను అని చెప్పేసి అంటాడు. లీవా, ఇంత సడన్గానా, ఎందుకండి అంటే, అవును నువ్వేంటి ఆఫీస్ నుంచి వచ్చేసావు అంటాడు. అంటే తిను కూడా ఉద్యోగం పోయిందని చెప్పుకోలేక, ఏం లేదండి, నేను కూడా ఒక 1 వీక్ లీవ్ అడిగాను. సరే అయినా మీరు 2 రోజులు లీవ్ అడిగి ఏం చేస్తారు, వెళ్ళండి, ఇంట్లో సరుకులు కూడా ఏం లేవు అని చెప్పేసి ఆనంది బలవంతం పెట్టేసరికి ఆదిత్య అయితే నిజం చెప్పేస్తాడు. లేదు నా ఉద్యోగం పోయింది, ఆ కారులో అలా అవ్వటం వల్ల ఓనర్ భయపడ్డాడు, కానీ ఇది ఎవరు కావాలనే చేశారనిపిస్తుంది అనేసరికి ఇంకా ఆనంది షాక్లో ఉండి,
అదేంటి మీ ఉద్యోగం కూడా పోయిందా అంటే, కూడా అంటున్నావు, నీ ఉద్యోగానికి ఏమైంది ఆనంది అంటే, అక్కడ కూడా మేనేజర్ గాడు నన్ను ఉద్యోగాల నుంచి తీసేశాడు అంటే, అదేంటి ఇద్దరు ఉద్యోగాలు ఒకేసారి పోవటం ఏంటి? చూస్తుంటే ఏదో అనుమానంగా ఉంది. మనల్ని ఎవరో తొక్కడానికి ప్రయత్నిస్తున్నారు. ఇది ఎవరో కావాలనే చేస్తున్నారు ఆనంది. అది ఎవరు అనేది మనం కనిపెట్టాలి. అంటే ఆ అంజనం ఈరోజు వేయిస్తే స్వామీజీ చెప్పారు కదా! ఎవరో ఇద్దరు ఆడవాళ్ళే చేయిస్తున్నారనంటే, ఎవరికి అంత అవసరం ఉంటుంది? అయినా ఆడవాళ్ళు చేయించడం ఏంటి? ఇవన్నీ నమ్ముతావా నువ్వు? అని చెప్పేసి ఆదిత్య అంటాడు. అదేంటండి అలా అంటారు? మన కళ్ళ ముందే కదా వేరే వాళ్ళ గోల్డ్ విషయం కూడా బయట పెట్టారు. ఇంక అంతకు మించిన మీకు రుజువు ఏం కావాలి? అని చెప్పేసి ఆనంది అంటుంది. అనేసరికి అదంతా కాదు ఆనంది. ఇంకా నువ్వు పాతకాలంలోనే ఉన్నావు. ఇప్పుడు మనం ఆలోచించాల్సింది ఎవరు మనల్ని ఇలాగా ఇబ్బంది పెడుతున్నారని. అసలు మనం బతికి బాగుపడదామంటే ఎందుకు మనల్ని వెనక్కి లాగుతున్నారు అని చెప్పేసి ఆదిత్య అంటాడు. అనేసరికి ఇంకా ఈలోపు జీవనకైతే ఒకడు కాల్ చేస్తాడు. కాల్ చేసేసరికి ఇంకా జీవన చెప్పిన పనంతా సక్రమంగా చేసావా అనేసి అంటుంది. అవును మేడం, మీరు చెప్పినట్టుగానే ఇద్దరు ఉద్యోగాలు పోయేలాగా చేశాను. అంతా సరిగా అయిపోయింది. మీరు ఇంకా అమౌంట్ పంపించండి వాళ్ళకి అని చెప్పేసి వాడు చెప్తాడు. సో దీన్ని బట్టి మనకేం తెలుస్తుందంటే జీవనాయే కావాలని వీళ్ళిద్దరు ఉద్యోగాలు పోయేలాగా చేస్తుంది. అక్కడ మేనేజర్కి బ్లాక్మెయిల్ చేసి డబ్బు పంపించి వాడిని ఆనంది ఉద్యోగం తీసేసేలాగా చేస్తుంది. అలాగే ఇక్కడ కార్ ఓనర్ని కూడా కాల్ చేసి మాట్లాడి ఆయనకి కొంత డబ్బు ఇచ్చేసి ఆదిత్యాన్ని ఉద్యోగాల నుంచి తీసేసేలాగా చేస్తుంది. అయితే ఈ విషయాలు ఏవి వీళ్ళకి తెలీదు. ఇంకా చాలా అసలు ఎందుకు ఇలా జరుగుతుంది మనకి ఏంటి అనేసరికి తిను మాట్లాడిన మాటలన్నీ చైతన్య వింటాడు. జీవన మాట్లాడేదంతా విని ఏంటి వీళ్ళ ఉద్యోగాలు జీవన తీయిస్తుందా? అసలు దీనికేం అవసరం, వెళ్ళి అడుగుదాం అని చెప్పేసి ఇంకా చైతన్య వెళ్ళేలోపు మళ్ళీ అనుకుంటాడు. లేదు దీన్ని రెడ్ హ్యాండెడ్గా నేను పట్టుకున్నా అన్న వీళ్ళెవరూ నమ్మరు. ఒకసారి అన్నయ్య వదిన దగ్గరికి వెళ్దాం, వాళ్ళు ఎలా ఉన్నారో చూద్దాం అని చెప్పేసి ఇంకా చైతన్య అక్కడికి వెళ్ళి వీళ్ళకి నిజం చెప్పడానికి ప్రయత్నిస్తాడు. ఇంక చైతన్య వెళ్ళేసరికి వీళ్ళిద్దరూ పాపం మాట్లాడుకుంటూ ఉంటారు. అసలు ఎందుకు మనకి ఇలా జరుగుతుంది? మీరు ఎంత లగ్జరీగా ఉండేవాళ్ళు, మీ లైఫ్ ఎంత బాగుండేది, కానీ మీరు ఇక్కడ ఇన్ని బాధలు పడుతున్నారు. వెళ్ళిపోండి ఆదిత్య బాబు, వెనక్కి వెళ్ళిపోండి, నేను ఇక్కడ ఎలాగోలా బతుకుతాను అనేసరికి నీకేమైనా పిచ్చా, ఏం మాట్లాడుతున్నావు? నువ్వు లేకుండా ఈ ఆదిత్య ఎలా ఉంటాడు అనుకున్నావు అని చెప్పేసి ఆదిత్య ఆనందిని గసరిస్తాడు. ఇంక ఈలోపు చైతన్య వస్తాడు. చైతన్య వచ్చి ఏమీ తెలియనట్టుగా హాయ్ అన్నయ్య అంటే, ఏంట్రా ఇంత సడన్గా వచ్చావు, చాలా సంతోషంగా ఉంది, రారా లోపలికి రా అనగానే ఇంక చైతన్య ఆనంది కూడా రా చైతన్య అంటే, మిమ్మల్ని ఇలా చూసి ఎన్ని రోజులు అయింది అన్నయ్య వదిన, మీరు లేని ఇల్లు అక్కడ చీకటమయం అయిపోయింది, కాబట్టి ఇంకా మీరు వచ్చేయండి, దయచేసి నన్ను అర్థం చేసుకోండి అంటే, మాకు కూడా మీరంతా లేకుండా బాధగానే ఉంది, కానీ ఉండక తప్పట్లేదు అంటే, మీరున్నట్టుగా నేను ఉండలేకపోతున్నాను అనేసరికి ఇంకా సరే అయితే ఈరోజు అంతా నేను మీతోనే ఉంటాను, నా భోజనం కూడా ఇక్కడ అనేసరికి ఇంకా వీళ్ళిద్దరు మొహాలు ఇద్దరు చూసుకుంటారు. అదేంటది భోజనం అంటున్నాడు, ఇంట్లో అసలు తాగటానికి నీళ్ళు కూడా లేవే, ఎలాగా అని చెప్పేసి ఒకరు మొహం ఒకరు చూసుకునేసరికి చైతన్యకైతే అర్థమవుతుంది. కానీ మరీ ఇంత లోట్లో ఉన్నారని అయితే చైతన్యకు తెలీదు. తెలియక ఏంటి వదిన నీ చేతి వంట తిని చాలా రోజులు అయింది అనేసరికి, లేదు చైతన్య బాబు 5 నిమిషాలు నేను ఏదో ఒకటి చేసి తీసుకొస్తాను అని చెప్పేసి పాపం కిచెన్లోకి వెళ్ళి చాలా బాధపడుతుంది. అసలు ఏం సరుకులు ఉండకపోయేసరికి ఇంకా చైతన్య అయితే వాళ్ళ అన్నయ్యకి ఒక నిజం చెప్తాడు. అన్నయ్య నన్ను క్షమించరా, యాక్చువల్లీ నాకెందుకో జీవన పైన అనుమానంగా ఉంది. ఈరోజు మార్నింగ్ మాట్లాడుతుండగా నేను విన్నాను, మీ ఉద్యోగాల కోసం తను ఎవరితోనో డిస్కస్ చేస్తుంది. ఆదిత్య ఆనంది అన్న పేర్లు మాత్రం నేను విన్నాను. వెళ్ళి అడుగుదాం అనుకున్నాను, కానీ నేను ఎప్పుడు ఏది అడిగినా అది మాట తడబాటుతో చెప్పేస్తుంది. నేనేమీ చేయలేని పరిస్థితి అనేసరికి ఇంకా వెంటనే ఆదిత్యకైతే జీవన పైన అనుమానం వస్తుంది. అప్పుడు జరిగిన విషయం అంతా చైతన్యకి చెప్తాడు. ఇప్పుడేరా నా ఉద్యోగం పోయింది, యాక్చువల్లీ వదిన కూడా జాయిన్ అయింది, వదిన్ని కూడా ఉద్యోగంలోంచి తీసేశారు. అసలు ఎంత చెప్తున్నా కూడా వినలేదు. ఇదంతా ఎవరో కావాలని చేయిస్తున్నారని అనుమానం ఉంది, కానీ నీ మాటలు వింటుంటే అది జీవనాయ చేసిందా అని ఇప్పుడు కాస్త డౌట్, కానీ అది స్పష్టం కాదు అని చెప్పేసి అంటే, లేదన్నయ్య అయితే నేను విన్నది కరెక్టే, ఈ జీవనాయ కావాలని చేయిస్తుంది, ఆయన మీ పైన దానికి అంత పగేంటి, ఇప్పుడే దాని అంత చూస్తాను చూడు అని చెప్పేసి చైతన్య అంటాడు. అనేసరికి ఇంకా వెంటనే చైతన్య అయితే జీవనాకి కాల్ చేస్తాడు. ఏమీ తెలియలేనట్టుగా జీవన నిన్ను కలవాలి రా అని చెప్పేసి అంటే, ఇంత సడన్గానా, ఇంటికి మీరు రావచ్చు కదా అని చెప్పేసి అంటుంది. లేదు నీ ఎండి చైర్ డిస్కషన్ యాక్చువల్లీ నేను ఆ చైర్మన్తో నేను డిస్కస్ చేస్తున్నాను, కాబట్టి ఒకసారి నువ్వు ఇక్కడికి వస్తే ఏంటి విషయాలు అనేది నీ నుంచి కూడా తెలుసుకోవాలనుకుంటున్నాను, సో ఇది ఇంట్లో మాట్లాడే విషయం కాదు అని చెప్పేసి ఇంకా మొత్తానికి ఈ చైతన్య అయితే జీవనాన్ని రప్పిస్తాడు. రప్పించేసరికి ఇంకా ఆనంది ఆదిత్య పక్క నుంచి చూస్తారు బయట వీళ్ళు కలవటం చూసి.
చూసి ఆదిత్య అయితే ఆనందికి విషయం అంతా చెప్తాడు. చైతన్య వచ్చింది మనల్ని చూడ్డానికి ఒక ఎత్తు అయితే మనకి నిజం చెప్పడానికి వచ్చాడు. నిజానికి ఈ విషయం అంతా జీవనాయ చేయించిందంట. వాడు చాలా మనసులో బాధ పెట్టుకొని మనం ఎలాంటి పరిస్థితిలో ఉన్నామో చూసి వెళ్దామని వచ్చాడు. అంటే జీవనాకు అంత అవసరం ఏంటండి అంటే తన ఎండీ చైర్కి నేను అడ్డుగా ఉన్నాను కదా, అందుకే ఇదంతా చేస్తుంది అనేసరికి ఇంకా ఆనందికి అయితే ఇంకొక అనుమానం కూడా వస్తుంది. అయితే మీ హత్య విషయంలో కూడా జీవనహస్తం ఉండొచ్చు అంటారా అనేసి కొత్త డౌట్ తీస్తుంది. అనుమానించ లేదు అంటానికి లేదు. ఖచ్చితంగా ఆడవాళ్ళు అన్నారు కాబట్టి జీవనాన్ని మనం అనుమానించాల్సిందే అని చెప్పేసి, సరే ఇక్కడ ఏం జరుగుతుందో నువ్వు విను, నేను ఈలోపు వెళ్ళి సీసీటీవీ ఫుటేజ్ తీపిస్తాను, ఒకవేళ ఈ ఏరియాలో ఏమైనా ఉంటే మనకి క్లూ దొరకచ్చు అని చెప్పేసి ఇంకా వెంటనే ఆదిత్య అయితే అక్కడి నుంచి బయలుదేరుతాడు. అలా మొత్తానికి చైతన్య అయితే జీవనాన్ని పిలిచి అడుగుతాడు, అన్నయ్య వదినలకి నేను మన ఆఫీస్లో జాబ్ ఇద్దాం అనుకుంటున్నాను, ఏమంటావు అంటే, అదేంటండి అలా అంటారు, వాళ్ళు ఏమీ వద్దు అనుకొని ఇంట్లోంచి బయటకు వెళ్ళిపోయారు కదా, అలాంటి వాళ్ళకి జాబ్ ఇచ్చిన వాళ్ళు తీసుకుంటారని మీరు ఎలా అనుకుంటారు? అసలే బావగారికి చాలా ఆత్మాభిమానం, ఇంకా ఆనందికి అయితే ఆత్మాభిమానానికి పెట్టింది పేరు, వాళ్ళు వస్తారని నేను అనుకోను, అయినా వాళ్ళ కోసం మీరు ఆలోచించి ఎందుకు వృధాగా టైం వేస్ట్ చేసుకుంటారు అని చెప్పేసి అంటే, ఇంకా చైతన్య అయితే చాలా తెలివిగా, ఓహో అవును నువ్వు చెప్పింది కూడా నిజమే, కానీ నువ్వు ఎండీగా ఉంటావు కాబట్టి డెసిషన్ నువ్వు తీసుకోవచ్చు కదా, నువ్వు నేను వెళ్ళి ఇద్దరిని కన్విన్స్ చేద్దాం అని చెప్పేసి అంటాడు. అనేసరికి ఇంకా జీవన అయితే అనుకుంటుంది, ఏమైంది ఈ చైతన్యకి సడన్గా వీళ్ళిద్దరి కోసం ఎందుకు నా బుర్ర తింటున్నాడు అనేసి. అది కాదండి, ఈ విషయం అత్తయ్యకి తెలిస్తే చాలా సీరియస్ అవుతారు, ఇంకా నన్ను ఎండీ చైర్లో కూర్చోబెట్టలేదు కదా, జస్ట్ అనుకుంటున్నారు, అలా అని నేను వెంటనే డెసిషన్ ఎలా తీసుకోగలను, వాళ్ళు మన ఆఫీస్లో చేస్తే నాకు సంతోషమే, కానీ బావగారిని ఎదురుగా పెట్టుకొని నేను ఎండీలా ఎలాగా, అది కాదు కదా అని చెప్పేసి గొప్ప తెలివిగా మాట్లాడుతుంది జీవన. ఇంకో వెంటనే సరే అయితే నాకు తెలిసిన వేరే వాళ్ళు ఉన్నారు, సో అన్నయ్య వాళ్ళు ఎందుకో ఇబ్బంది పడుతున్నారు అని నాకు అనిపిస్తుంది, సో ఒక్కసారి వాళ్ళని వెళ్ళి రిక్వెస్ట్ చేద్దాం, వీళ్ళకి ఏమైనా ఉద్యోగాలు ఇప్పించడానికి, అంటే మీకేమైనా వాళ్ళు కాల్ చేస్తారా ఉద్యోగాలు లేవు అని అంటే, వాళ్ళకు ఉద్యోగాలు లేవని నీకెలా తెలిసింది అంటే, అది కాదండి ఉద్యోగం ఉంటే మళ్ళీ ఉద్యోగం చూడాల్సిన అవసరం లేదు కదా, సో లేకపోతేనే కదా మనం చూడాలి, అయినా ఆదిత్య ఆనందీలు అంతలా బాధపడుతున్నారని నేను అనుకోను, మీకెందుకండి ఊరుకోవచ్చు కదా అని చెప్పేసి అంటుంది. అనేసరికి ఇంక వెంటనే చైతన్య, నేను చెప్పింది చేస్తావా చేయవా, వాళ్ళు ఏమీ అడగరు కానీ వాళ్ళు ఇబ్బందులు ఉన్నారన్నట్టుగా నాకు అనిపిస్తుంది, వాళ్ళకి ఒక మంచి ఉద్యోగాలు చూడాల్సిన బాధ్యత మందే అని చెప్పేసి ఇంకా చైతన్య ఏమనుకుంటాడంటే, ఉద్యోగాలు తీయించిన తింతోనే వాళ్ళకి ఒక మంచి ఉద్యోగాలు వేయించాలి అని చెప్పేసి మొత్తానికి జీవనాన్ని అయితే ఇరకాటంలో పెట్టేస్తాడు. ఇంకా జీవన ఆప్షన్ లేక చైతన్యతో కలిసి వెళ్తుంది. వెళ్ళేసరికి మొత్తానికి ఒక షోరూమ్కి అయితే చైతన్య జీవనాన్ని తీసుకొని వెళ్తాడు. వెళ్ళి చైతన్యాన్ని చూసేసరికి వాళ్ళంతా హ్యాపీగా, ఎందుకంటే తను సునంద కొడుకు అనే విషయం తెలుసు. ఏంటి సార్ ఇలా వచ్చారు అంటే, నాకు తెలిసిన ఒక ఆయన ఉన్నాడు కాబట్టి ఆయనకు ఉద్యోగం కావాలి అనేసరికి, అయ్యో మీరు రికమెండ్ చేస్తే మేము ఎందుకు ఇవ్వకుండా ఉంటాము, మాకు కూడా స్టాఫ్ని చూస్తున్నాం అనేసరికి ఇంక మొత్తానికి వాళ్ళ అన్నయ్య ఫోటో చూపిస్తాడు. ఈయన అంటే, ఈయన మీ అన్నయ్య కదా అంటే, అన్నయ్య, కాకపోతే కొన్ని ఇష్యూస్ వలన తను బయట జాబ్ చేయాలనుకుంటున్నాడు కాబట్టి తెలిసిన దాంట్లో చేస్తే బెస్ట్ కదా అని చెప్పేసి అంటే, ఇంకా వాళ్ళైతే హ్యాపీ ఫీల్ అవుతారు. మొత్తానికి మా కార్ షోరూమ్ కూడా ఒక స్థితికి వస్తుంది, ఎందుకంటే ఆయన పెద్ద బిజినెస్ మ్యాన్ కాబట్టి ఆయన ఐడియాలజీతో మేము ఇంకా ఇంప్రూవ్ అవ్వచ్చు, తప్పకుండా మాకు సంతోషమే అనేసరికి జీవనాకైతే చాలా కోపం వస్తుంది. కోపం వచ్చేసరికి ఇంకా వెంటనే ఆదిత్యపై ఉన్న కోపంతో చైతన్యతో అంటుంది, మరీ ఘోరంగా అన్నయ్యని తీసుకొచ్చి షోరూంలో పెడతానంటారేంటి అంటే, తను ప్రస్తుతానికి ఏదో ఒకటి చేయని తర్వాత తన కాళ్ళపైన నిలబడితే ఇలాంటి షోరూంలు ఎన్నో కొంటాడు, కాబట్టి అన్నయ్యకి మనం ఇచ్చే సర్ప్రైజ్ ఇదే అని చెప్పేసి అంటే, సర్ప్రైజా తొక్క, ఈరోజు కష్టపడి వాళ్ళు జాబ్ తీయించేస్తే నా చేత్తోనే జాబ్ వేపిస్తావా, నా నా జాబ్ నువ్వు రికమెండ్ చేస్తుంటే దగ్గరుండి నేను చూసేలాగా చేస్తున్నావు, నువ్వెక్కడ దొరికావు నాకు అని చెప్పేసి చైతన్యాన్ని తిట్టుకుంటూ ఉంటుంది. ఇంక ఈలోపు మళ్ళీ జీవనాన్ని తీసుకొని వెళ్ళి ఒక డేటా సిస్టమ్ ఎంట్రీ దగ్గరికి తీసుకెళ్తాడు. వెళ్ళి చైతన్యాన్ని చూసి వాళ్ళు కూడా అక్కడ అలానే రియాక్ట్ అవుతారు. రియాక్ట్ అయ్యేసరికి, ఏంటి సార్ ఇలా వచ్చారు అంటే, నాకు తెలిసిన ఒక ఆవిడకి ఇక్కడ జాబ్ కోసం అని వచ్చానంటే, అయ్యో మీకు ఇంత పెద్ద కంపెనీ ఉంది, మీరు ఆఫీస్కి అది కూడా ఇక్కడికి వచ్చి జాబ్ రికమెండ్ చేస్తున్నారు అంటే, కొన్ని కారణాల వల్ల అలా చేయాల్సి వచ్చింది, కానీ తను చాలా డెడికేటెడ్, సో ప్రాబ్లం ఏం ఉండదనే అనుకుంటున్నాం, సో మీకేమైనా పాసిబుల్ అవుతుందా చెప్పు జీవన నువ్వు కూడా అంటే, యా అవునవును తను చాలా డెడికేటెడ్, మీరు ఉద్యోగం ఇస్తే ఖచ్చితంగా మీ కంపెనీని మంచి పొజిషన్కి తీసుకెళ్తుంది అని చెప్పేసి అంటుంది. అయ్యో అంత మంచిగా వర్క్ చేస్తే మేమెందుకు కాదంటాము, ఖచ్చితంగా తనని వచ్చి రేపే జాయిన్ అవ్వమని చెప్పండి అని చెప్పేసి ఇంకా మొత్తం అన్నీ మాట్లాడతారు. మాట్లాడేసరికి ఇంకా చైతన్య అయితే హ్యాపీ ఫీల్ అవుతాడు. ఏ జీవన అయితే వీళ్ళు ఉద్యోగాలు తీయించేసిందో తన సమక్షంలోనే వీళ్ళిద్దరికీ ఉద్యోగాలు రికమెండ్ చేసి వేయించినందుకు.
అయితే ఆదిత్యకి కాల్ చేస్తే ఆదిత్య అయితే యాక్సెప్ట్ చేయడు. అరే మా కష్టం మీద మేము నిలబడాలనుకుంటున్నాం, నువ్వు వెళ్ళి చెప్పడం వల్ల ఉద్యోగాలు రావటం అది కరెక్ట్ కాదు అంటే, నేను చెప్పినా చేయాల్సింది మీరే కదరా, జీవనాయి ఇదంతా చేసింది కాబట్టి తనకు తగిన గుణపాఠం చెప్పాలని నేను ఇలా ప్లాన్ చేశాను, ఈ ఒక్కసారికి నా మాట వినన్నయ్య అని చెప్పేసి అంటాడు. కానీ నీవు జీవనాన్ని తీసుకువెళ్ళటానికి కారణం ఏంటి అంటే, ఇంకొకసారి తను ఫోన్ చేసి తను వేరే విషయాలు ఏమైనా చెప్పినా నేను కూడా వెళ్ళాను కాబట్టి వాళ్ళు నాకు చెప్తారనే భయంతో మీ ఉద్యోగాల జోలికి రాదు. అసలు ఇదంతా ఎందుకు చేస్తుంది ఏంటి అనేది నేనైతే కనుక్కుంటాను. ప్రస్తుతానికి మీరైతే ఉద్యోగాల్లో జాయిన్ అవ్వండి. అసలు మీరు మన ఇంటికి వచ్చేస్తే ఎలాంటి బాధ లేదు, కానీ మీరు రావటానికి ఒప్పుకోవట్లేదు. మీరు ఎంత ఇబ్బంది పడుతున్నారో నాకు తెలుసు. వదినకు ఆకలి అయింది అనగానే 2 నిమిషాలు ఆలోచించుకున్న కిచెన్లోకి వెళ్ళిపోయింది. కానీ అక్కడ ఏమీ లేదు కాబట్టి తను బాధపడుతుందని నేను మిమ్మల్ని మళ్ళీ బయటకు తీసుకొచ్చి జీవనాన్ని కలవాలి అని చెప్పేసి చెప్పాను అనేసరికి, ఇంతలా అర్థం చేసుకున్న తమ్ముడు నాకు దొరికినందుకు నాకు చాలా సంతోషం రా, ఇప్పుడే వదినకి ఈ విషయం చెప్తాను అని చెప్పేసి ఆనందికి కాల్ చేస్తాడు. ఆనందికి కాల్ చేసేసరికి ఇంకా ఆనంది అయితే చెప్తుంది, ఇప్పుడే వీళ్ళిద్దరు ఎక్కడికో బయలుదేరారండి అంటే, ఎక్కడికో కాదు, జీవన చేసిన తప్పు వల్ల జీవనకి బుద్ధి చెప్పడానికి తననే వెంట పెట్టుకొని వెళ్ళి నీకు నాకు ఉద్యోగాలు చూశాడు చైతన్య అంటే, అయ్యో అవునా అంటే, సో రేపటి నుంచే జాయిన్ అవ్వాలంట, ఇంకా సంతోషంగా ఉందాం అని చెప్పేసి ఇంకా ఆదిత్య అయితే అంటాడు. ఇక అప్పుడు ఆనంది అయితే అడుగుతుంది, ఇంతకీ మీరు సీసీటీవీ ఫుటేజ్ అన్నారు దొరికిందా అంటే, ఇక్కడైతే ప్రజెంట్ ఏం లేదు, కానీ నాకు తెలిసి ఇంత పెద్ద కుట్ర చేసే ఆ ఆలోచన జీవనాకి ఎందుకు ఉంటుంది అంటే, అది కాదండి, మన ఉద్యోగాలు తీయించేసి మనల్ని బాధ పెట్టాలనుకున్న ఆవిడ ఇలానే ఏదో ఒకటి చేసి మిమ్మల్ని ఇరికించి తన ఎండీ చైర్కి దూరంగా ఉండాలి అని అడ్డు తొలగించాలనుకోవచ్చు కదా అనేసరికి ఇంకా మొత్తానికి ఆదిత్యకి ఇంకా అనుమానం గట్టిగా బలపడుతుంది. ఇంకా వెంటనే సరే నా ప్రయత్నం నేను చేస్తాను, మనమైతే ఒకసారి చైతన్యాన్ని లొకేషన్ అది కనుక్కొని రేపైతే ఉద్యోగాల్లో జాయిన్ అవ్వాలి, మొత్తానికి మన కొన్ని సమస్యలు అయితే ఒడ్డెక్కుతాయి అని చెప్పేసి ఆనంది ఆదిత్య అనుకుంటారు. ఇంకా ఈలోపు అయితే అటువైపుగా ఒక ఆయన వస్తాడు. ఒక ఆయన వచ్చేసి ఆదిత్యని చూసి పరిగెట్టేస్తాడు. ఇదేంటి నన్ను చూసి వీడెందుకు పరిగెడుతున్నాడు అని చెప్పి ఆదిత్య వాడిని ఫాలో అయ్యి పట్టుకుంటాడు. పట్టుకునేసరికి నన్ను చూసి ఎందుకురా పరిగెడుతున్నావు అంటే, ఏం లేదు ఏం లేదు అంటే, చెప్తావా పోలీసులకు అప్పచెప్పమంటావా అంటే, ఇంకా వాడైతే అంటాడు, లేదు ఆ రోజు తాండవన్ కేసులో మిమ్మల్నే కదా అరెస్ట్ చేశారు, అందుకే పరిగెడుతున్నా అంటే, అయితే నన్ను అరెస్ట్ చేశారని నీకెలా తెలుసు అనేసరికి, ఏం లేదు అంటే, అరే నిజం చెప్తావా పోలీసులతో నీకు లాఠీ దెబ్బలు కొట్టించమంటావా అనేసరికి ఇంకా వెంటనే వాడు, ఏం లేదు మిమ్మల్ని చూసేసరికి నాకు టెన్షన్ వచ్చేసింది, ఆ రోజు తాండవన్ విషయంలో మీకు జరిగిన అన్యాయం నా కళ్ళారా నేను చూశాను, అది మళ్ళీ నేను ఇన్వాల్వ్ అయితే పిల్ల బిడ్డలతో ఉన్నాను, నాకేమైనా ఇబ్బంది అవుతుందేమో అన్న భయంతో పరిగెట్టాను అని చెప్పేసి అంటాడు. అనేసరికి, సో అంటే ఈ విషయం అంతా నీకు తెలుసు మాట, చెప్పు ఇదంతా ఎవరు చేశారు, నిజం చెప్పు, నిజం చెప్తే నీకు కావాల్సిందంతా లైఫ్లో నేను చూసుకుంటాను అనేసరికి ఇంక వాడు మొత్తానికి దానికి ఆశపడి వెంటనే నిజమైతే చెప్పేస్తాడు. ఒక 2 ఆడవాళ్ళు అయితే వచ్చారు, వాళ్ళు ఎవరు ఏంటి అనేది నాకైతే తెలీదు, కానీ మిమ్మల్ని పోలీసులు తీసుకెళ్తుండగా చూశాను, ఏంటా అని చెప్పి ఆరా తీస్తే వాళ్ళిద్దరూ చంపటం నేను కళ్ళారా చూశాను, మీ కారులో ఉన్న డెడ్ బాడీ కూడా సేమ్ పర్సనే, కాబట్టి వీళ్ళే ఏదో చేయించి మిమ్మల్ని ఇరికించారని నాకు అర్థమైంది, సో అందుకే మిమ్మల్ని చూడగానే పరిగెట్టాను, మళ్ళీ లేనిపోని విషయంలో నేను ఎందుకు ఇన్వాల్వ్ అవ్వాలి అని చెప్పేసి, అయితే ఆడవాళ్ళని చూస్తే నువ్వు గుర్తుపడతావా అని చెప్పేసి అంటాడు. అనేసరికి ఖచ్చితంగా గుర్తుపడతాను అనేసరికి ఇంక మొత్తానికి ఎలాగో జీవన పైన అనుమానం ఉంది కాబట్టి జీవన ఫోటో చూపిస్తాడు ఆదిత్య. వెంటనే జీవనాన్ని చూసేసరికి, అవును వీళ్ళే ఆ రోజు అతని తలపైన కొట్టేసి చంపేశారు అంటే, తినా అని తిని షాక్ అవుతాడు. అవునవును ఈవిడే, నేను ఖచ్చితంగా గుర్తుపట్టగలుగుతాను అని చెప్పేసి అంటాడు. అనేసరికి ఇంక వెంటనే మరి తింటూ ఉన్న ఇంకొక ఆవిడెవరు అని చెప్పేసి అలా ఆలోచిస్తే, తిన వెనకతల తోకలా తిరిగేది ఇందుమతి అత్తే, కాబట్టి ఖచ్చితంగా ఆవిడ ఫోటో కూడా చూపిద్దాం అని చెప్పి ఇంకా ఆవిడని కూడా చూపించేసరికి, అవునవును వీళ్ళిద్దరే అని చెప్పి నిజం వాడు బయట పెట్టేసరికి ఇంకా షాక్లో అయితే ఆదిత్య ఉంటాడు. అసలు జీవన ఇంత పని చేసి నా జీవితంతో ఆడుకోవాలనుకుంది అని చెప్పేసి వెంటనే వాడిని తీసుకొని వెళ్ళి పోలీసులకి అప్పచెప్పి పోలీసులతో నిజం చెప్పిస్తాడు మాట. పోలీసులకి నిజం వీడు చెప్పేలాగా చేస్తాడు. ఇంకా వీడు కూడా ఎలాగో ఒప్పుకున్నాడు కాబట్టి, అవును నేను జస్ట్ చూశాను కానీ దానికి నాకు సంబంధం లేదు అనేసరికి పోలీసులు అయితే అర్థం చేసుకుంటారు వీడు అక్కడున్న విక్టిమ్ మాత్రమే అని చెప్పి. ఇంకా మొత్తానికి వాళ్ళ పోలీసుల ఎంక్వైరీలో కొన్ని సీసీటీవీ ఫొటోస్లు తీయటం వల్ల వీళ్ళ ఫొటోస్ వీళ్ళ వీడియోస్ కూడా బయటపడతాయి వీడిని తాండవాన్ని చంపుతున్నట్లుగా. ఇంకా వెంటనే సునందకి అయితే కాల్ చేస్తారు. సునందకి కాల్ చేస్తారు. చేసేసరికి సునందకి విషయం అంతా పోలీసులు చెప్తారు. మీ అబ్బాయి విషయంలో నేరస్తుల్ని మేము పట్టుకున్నాం
అది మరెవరో కాదు మీ చిన్న కోడలు అండ్ వాళ్ళ పెద్దమ్మ ఇందుమతి అనేసరికి సునంద షాక్‌లో ఉంటుంది. ఏం చెప్తున్నారు? నా కోడలు అదంతా చేయటం ఏంటి? జీవన పేరు మీరెలా చెప్తారు? అనేసరికి ఇంకా ఆవిడని పిలుస్తారు. వీళ్ళు పోలీస్ స్టేషన్‌కి వెళ్ళేసరికి ఆధారాలు మొత్తం చూపిస్తాడు పోలీసు. ఇంకా సీసీటీవీ ఫుటేజ్‌లో ఇందుమతిని, జీవనాని అలా చూసిన సునంద షాక్ అవుతుంది. ఇంకా ఈ విషయం వెంటనే చైతన్యకి కూడా తెలిసి అక్కడికొస్తాడు. వెంటనే చైతన్య జరిగిన విషయమంతా చెప్తాడు. అసలు ఇదంతా చేయించింది ఈ జీవనానే. అంతేకాదు అన్నయ్య, వదినల ఉద్యోగాలు తీయించేసి వాళ్ళ జీవితాలతో ఆడుకోవడానికి ప్రయత్నిస్తుంది. సో, ఇది బయట ఉంటే వీళ్ళకెంతో ప్రాబ్లమ్. ఈరోజు వాళ్ళకి చేసింది రేపొద్దున్న నిన్ను, నన్ను కూడా చూడదు. అసలు దీని మొహం చూడ్డానికి అసహ్యం వేస్తుంది అని చైతన్య అనేసరికి ఇంకా ఆనంది, ఆదిత్యలు కూడా అక్కడ ఉండటం వలన ఇంకా వాళ్ళైతే జీవనతో చాలా కోపంగా ప్రవర్తిస్తారు. అసలు మేము నీకేం అన్యాయం చేశామని, ఎందుకు మేమంటే నీకింత పగ, మర్డర్ కేసులో ఇరికించడం అంటే చిన్న విషయమా? అయినా అసలు నీకెందుకు అంత ఇది అనేసరికి, ఉండదా మరి, నా ఎండీ చైర్‌కి అడ్డుపడుతున్నాడు మాటి మాటికి. సో, అందుకని అయినా అనుకోకుండా మేమేదో చేశాం. అది బావగారి కారని నాకు తెలీదు అని చెప్పేసి జీవన అయితే ఒప్పుకుంటుంది. అయితే ఇంత డ్రామా చేస్తావా నువ్వే చేసేసి అని చెప్పేసి సునంద అయితే జీవన చెంప పగలగొడుతుంది. అలా మొత్తానికి పోలీసులైతే జీవనాని, ఇందుమతిని అరెస్ట్ చేస్తారు. ఇంకా చైతన్య బాధపడ్డా కూడా నిజమైన నేరస్తులను పట్టించి తన అన్నయ్య, వదినలకి సహాయం చేసినందుకు సంతోషిస్తాడు. ఇంకా సునంద అయితే జరిగిన విషయం అంతా అర్థం చేసుకుంటుంది. ఇదంతా వీళ్ళపైన కోపంతో జీవన ఆడిన నాటకం జీవన చేయించింది అని చెప్పి. ఇక మొత్తానికి ఆనందికైతే క్షమాపణ చెప్తుంది. చెప్పేసి ఆనందిని, ఆదిత్యని ఇంటికి రమ్మని చాలా రిక్వెస్ట్ చేస్తుంది. మీరిక్కడ ఇంత ఇబ్బంది పడాల్సిన పని లేదు. ఎవరి దగ్గరో మీరు జాబ్ చేయాల్సిన పని లేదు. నాకిప్పుడు ఎవరేంటో ఇప్పుడే అర్థమైంది. నన్ను క్షమించమ్మా ఆనంది అంటే, అయ్యో అత్తయ్య, మీరు నన్ను నేను మిమ్మల్ని క్షమించడం ఏంటి? కాకపోతే మేమన్న మాట ప్రకారం మా కాళ్ళపైన మేము నిలబడి చూపిస్తాం. కాబట్టి ఈ విషయంలో మమ్మల్ని ఇబ్బంది పెట్టకండి అని చెప్పేసి చైతన్య మొత్తానికి చూసిన ఉద్యోగాల్లో జాయిన్ అయ్యి వీళ్ళైతే హ్యాపీగా వెళ్తారు. అలా మొత్తానికి చైతన్య ద్వారా నిజాన్ని తెలుసుకొని వీళ్ళు మళ్ళీ మరలా సంపాదించుకొని వీళ్ళే నిజమైన నేరస్తులు అన్న విషయం పోలీసుల మధ్య బయటపెట్టిన ఆదిత్య మొత్తానికి ఆనందితో అయితే సంతోషంగా ఉంటాడు. అలా ఆ రకంగా జీవనకి, ఇందుమతికి అయితే శిక్ష పడుతుంది. సునందకి ఎవరు ఏంటి అనే నిజాలు తెలుసుకొని తను కూడా మారుతుంది. ఇలా ఈ రకంగా జీవనకి, ఇందుమతికి అయితే శిక్ష పడి వీళ్ళ ఉద్యోగాల్లో వీళ్ళు జాయిన్ అయ్యి చాలా హ్యాపీగా లైఫ్ లీడ్ చేస్తారు. కాబట్టి మరి ముందుకు ఇంకేం జరిగింది, మరి ఇంకొన్ని ఇంట్రెస్టింగ్ ట్విస్ట్ ఎపిసోడ్స్ తెలుసుకోవాలనుకుంటే ఖచ్చితంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో చేయండి. పైన కనిపిస్తున్న బెల్ ఐకాన్పై ఆల్ ట్యాప్ చేస్తే మరి మేము పోస్ట్ చేసి ప్రతి వీడియో నోటిఫికేషన్ ద్వారా మీరు చూడగలరు. కాబట్టి మరికొన్ని ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్స్ చూడాలనుకుంటే ఖచ్చితంగా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. కీప్ వాచింగ్ అవర్ ఛానల్. అలాగే కమెంట్లో ముగ్గు ఎలా ఉందో చెప్పేసేయండి. థ్యాంక్ యూ గాయ్స్.